ఇప్పటికీ ప్రభులో కొనసాగుతున్నాము అంటే దేవుని కృప. అందును బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఆ పాటలు పాడేవాళ్ళు రావాలి. ఎవరున్నారయ్యా? ఇవ్వాలి. దైవజనులకు వందనాలు, సంఘములకు వందనాలు. నా ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణప్రియుడా,
చూడండి, మీరు చూడాలి, మీరు చూడాలండి. మీరు సార్ సుప్రియ పిల్లలు వధువు పిల్లలు పక్కన జరగండి కొద్దిగా. వస్తుండగా పిల్లలు కొద్దిగా సైడ్ ఉండండి. మీరు సైడ్ ఉండే వాళ్ళు సైడ్ రాండి, మీరు వచ్చేయాలి పక్కకు. అట్లనండి అట్లా. నువ్వు మరి ఇంత ముందుకు రామ్మా. బాబు చిన్ను ఈ పక్కరా నాన్న నువ్వు బాబు ముందుకు మధ్యలో రామ్మా, పెట్టు. పరువు ముందుకు రా. బాబుని మధ్యలో పెట్టండి అమ్మా. వదిలే మధ్యలో వదిలే. గడ్డ పెట్టాకండి. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా దేవదేవయ్యా దేవారావయ్యా దేవదేవయ్యా. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం. దేవారామయ్యా దేవారామయ్యా దేవారామయ్యా. సౌందర్య పూర్ణుడా సర్వలోకానాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక. సౌందర్య పూర్ణుడా సర్వలోకానాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనసంతా నిండిన మధురానుబంధమా అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా. అపురూపమే నీ ముఖ దర్శనం మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలచి ప్రణుదిత్తును వాస తీరా అతి కాంచనీయుడా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలచి ప్రణుదిత్తును వాస తీరా అతి కాంచనీయుడా. సౌందర్య పూర్ణుడా సర్వలోకానాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక.
బ్రతుకాశించగా వాగ్దానములే బలపరచెను. సద్భక్తితో బ్రతుకాశించగా వాగ్దానములే బలపరచెను. విశ్వాసయాత్ర కడగండ్ల పాలైనను, కన్నీటి కడలి చెలయేగి పొందినను. నీవే నిమ్మలపరచినావు, మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కలిసి నడుతింతును ఆశీరా అతి కాచనీయుడా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలచి నడుతింతును ఆశీరా అతి కాచనీయుడా. సౌందర్య పూర్ణుడా సర్వలోకానాథుడా, రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక. కలోరానయ్యున్న నా ప్రియుడవు, కనురెప్ప పాటున నిన్ను చేరదను. త్వరలో రానయ్యున్న నా ప్రియుడవు, కనురెప్ప పాటున నిన్ను చేరదను. కనులారా నిన్ను చూచి మై మరచిపోయే, కను విందు చేసే మహిమానగరిలో పరవశమే ప్రతినిత్యము. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కలిసి నడుతింతును ఆశీరా అతి కాచనీయుడా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కలిసి నడుతింతును ఆశీరా అతి కాచనీయుడా. సౌందర్య పూర్ణుడా సర్వలోకానాథుడా, రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక. సౌందర్య పూర్ణుడా సర్వలోకానాథుడా, రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనసంతా నిండిన మధురానుభవములో అతిథేయుడా. నా ప్రాణేశ్వరా అపురూపమే నీవొక దర్శనం. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కలిసి నడుతింతును ఆశీరా అతి కాచనీయుడా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కలిసి నడుతింతును ఆశీరా అతి కాచనీయుడా. ఈ వివాహం నిమిత్తమై ప్రత్యేకంగా బెంగళూరు మహానగరం నుండి వచ్చిన సోఫియా ఒక పాట పాడి వినిపించారు. 2 చరణాలు ఒక పాట, పాట అంతా కాదు. అయిపోయింది. కృతజ్ఞతతో స్తుతి పాడెదం నా యేసు
సమయానికి వచ్చాము. వధువరులను ఉద్దేశించి దేవుని వాక్యం ప్రకటించుటకు పొద్దుటూరు నుండి సహోదరులు పీటర్ గారు మన మధ్యలో ఉన్నారు. వాక్యము నిమిత్తమై మరి ప్రభుదాస్ గారు వచ్చి ఒక మాట ప్రార్థన చేస్తారు. తాళ్ళపొద్దుటూరు ప్రభుదాస్ గారు సహోదరులు తాళ్ళపొద్దుటూరు ప్రభుదాస్ గారు ఎక్కడో అయోమయంలో ఉంటాడు. సుప్రియ డేవిడ్ లివింగ్స్టన్ ప్రార్థన చేస్తున్నా. కృపా సత్య సంపూర్ణమైన దేవ, సర్వాధికారి, అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించే దేవ, గొప్ప దేవుడు అయినా మీకు వందనాలు. అనాది కాల సంకల్పం చొప్పున జగత్తు పునాది వేయబడకపోతే యేసుక్రీస్తు ప్రభునందు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకే కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రత్యేకంగా ఈ వివాహ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం దేవ. మరి పెళ్లి కుమారుడు లివింగ్స్టన్ బట్టి ఉన్నారు, పెళ్లి కుమార్తె సుప్రియను బట్టి ఉన్నారు. వారిని తల్లి గర్భంలో నుండి కూడా నేటి వరకు మా తండ్రి వారిని అన్ని విధములుగా మా తండ్రి సంరక్షించి పోషించి కాపాడుతూ వచ్చినందుకే కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాం. సమాధాన ప్రార్థన మందిరంలో తర్వాత తన జీవమైన కృపావరంలో వారి పాలిభాగస్తులుగా చేపడుతుండగా మా తండ్రి వారిని మీరు దీవించండి. అతని వివాహంలో మీరు తోడుగండి. కనాన వివాహంలో మీరు తోడుగన్నట్టుగా అక్కడ మొత్తాన్ని మీరు కొరత తీర్చినట్టుగా ఈ వివాహంలో కూడా అది కొరత తీర్చండి. వాక్య ఉపదేశించేటువంటి మీ దాసులను మీ ఆత్మశక్తి నింపండి. మరి వధువరులకు కావాల్సినటువంటి సందేశం
చేరవచ్చినటువంటి మాకందరికి కావాల్సినటువంటి సందేశాన్ని కూడా మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఇటు వివాహం జరిపించేటువంటి వారిని కూడా దీవించము, మీ ఆత్మచేత నింపండి. అటు పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను మతాన్ని వారిపైన మీ రక్తం ప్రోక్షించి వారిని నూతనపరిచి పరిశుద్ధపరిచి వివాహంలో పాలిభాగస్తులుగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నాం ప్రభా, ఏకాంగులను సంసారాలుగా చేస్తున్నారు. అట్లా మా తండ్రి వీరిరువురి పైన మా తండ్రి మీ కరుణ జాలి చూపించి ఈ వివాహాన్ని ఘనంగా జరిపించి మా తండ్రి మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని వారి వివాహంలో జతపరచబడి మా తండ్రి ఫలించి అభివృద్ధి చెందుటకు మిమ్మల్ని మహిమపరచడం కూడా సహాయకుడు. వందనాలు చెల్లిస్తూ ఈ వివాహం అంతట్లో మీ తోడు మీ సహాయం కోరుకుంటూ మా ప్రభువు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన మహోన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రియుడు మరి పీటర్ గారు ఇప్పుడు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. వాయిస్ ఉన్నారు సంతోషిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వీడియోని ఆఫ్ చేసి నేను అన్ని మీకు అన్ని మోర్పిస్తూ ఆఫ్ చేసి ఒకటి నిమిషం అన్ని క్లోజ్ చేసి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. నమస్కారానికి ప్రతి నమస్కారము మర్యాద అనుకుంటాను. మరి దైవజనుల దగ్గర నుంచి వందనాలు చెప్పినప్పుడు మీరు వందనాలు చెప్పకపోతే అది మళ్ళీ మాకు వస్తుంది ఆశీర్వాదం. అయితే అందరికీ వందనాలు. అయితే దేవుడు అందరినీ దీవించాలని కోరుతున్నాను. నాతోటి దైవజనుడు దానమ్మ గారిని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఇందా చెప్పినాడు కదా, కొత్తగా సేవకు వచ్చినప్పుడు ఇంకో 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అమ్మాయిని మేమే చూడాలనుకున్నాము. అలాగా అప్పటి నుంచి మా ఇద్దరి పరిచయం చాలా చిరకాల పరిచయం. అప్పటి నుంచి మేము ఇద్దరం చాలా సంతోషంగా సమాధానంగా ఉంటాం. నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే రూపాయి మర్యాద కూర్చోమని ఆడ కూర్చోపోయి నేను పిలుస్తా. అలాగా అంత క్లోజ్ అనమాట. అలాంటి దైవజనులతో ఈరోజు ఉండడం చాలా సంతోషము. ప్రియులు గౌరవనీయులు కొద్దిరాలు సామిల్ సార్ అంటే మాకు ఎంతో గౌరవం మర్యాద. ఆయన దగ్గరికి మాకు దాదాపు 38 సంవత్సరాల నుంచి అయ్యగారు మాకు పరిచయం. ఆ కుటుంబంతో మాకు పరిచయం. ఇక్కడ ఇట్లా పెంకుల ఇంట్లో ఉండేది, ఆ ఇంట్లోని మందిరం జరిపేది. తర్వాత అప్పటి నుంచి నేను అయ్యగారు తర్వాత దానంగా కొంతమంది మాట్లాడుతుంటే అమ్మగారు మేము పొద్దున్నే అయిపోతాం అనుకుని కూర్చుంటే పొద్దున్నే టిఫిన్ పెట్టేది. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అనుకుంటే మధ్యాహ్నం మళ్ళీ మాట్లాడుతుంటాం, వాళ్ళ అమ్మగారు సంగతి చేసి పెట్టేది. మళ్ళీ ఎట్లనే మాట్లాడుతుంటాడు అయ్యగారు. మేము అట్లా మాట్లాడుతూ ఉంటే సాయంకాలం మళ్ళీ టిఫిన్ వచ్చేది. అలాగా ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆ సమయం కనిపించేది కాదు. అంత గొప్ప దైవజనుడు. అలాంటి దైవజనుని పిల్లలు నిరీక్షణమ్మ అలాగనే బాబు చాలా చక్కగా సేవ చేస్తూ ఇంత